ధరణిని అడ్డం పెట్టుకొని 1.5 కోట్ల భూదందా, దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది. డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ పరిధిలోనే 50,000 ఎకరాలు చేతులు మారినాయి. భూ అక్రమాలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటన. భట్టి విక్రమార్క గారు మీరు చెప్పిన స్టేట్మెంట్కి, రేవంత్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్కి, అధికారులు చెప్తున్న స్టేట్మెంట్కి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న స్టేట్మెంట్కి అసలు పొంతన కుదరట్లే. అసలు ఫస్ట్ ఆయన గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్ లాగానే వ్యవహరిస్తుండా రంగనాథ్ గారు? మీరు ఒక్కసారి తేల్చుకోండి. ఆయనే తప్ప మీరు తప్ప? ఆయనే రైటా మీరు రైటా? ఎవరు రైటు ఎవరు తప్పు? దయచేసి క్లారిటీ ఇవ్వండి. మీరేమో అన్నీ ఆడిట్ చేస్తాం అన్నీ చేస్తామని మీరు అంటున్నారు. ఆయన ఏమంటుండు, జూలైలో హైడ్రా వచ్చింది, జూలై తర్వాతనే మాకు సంబంధం, జూలై ముందుకు ఏం అక్రమాలు జరిగినా మాకు సంబంధం లేదు అంటుండు. ఎట్లా? హైడ్రా ఒక ఆర్డినెన్స్. హైడ్రా అనేది ఆర్డినెన్స్కి గవర్నర్ సంతకం చేస్తే అది చట్ట రూపంలోకి వచ్చినట్టే. ఆ చట్ట రూపంలోకి వచ్చిన ఆర్డినెన్స్ 6 నెలల పాటు ఉంటుంది. 6 నెలల లోపు అసెంబ్లీలో ఆర్డినెన్స్ని పెట్టి ఆమోదించుకుంటే అది శాశ్వత చట్టంగా రూపొందుతుంది. ఇది రాజ్యాంగం చెప్తున్నది. ఆర్డినెన్స్ వచ్చింది. గతంలో జీవో 99 ద్వారా హైడ్రాని తీసుకొచ్చారు. దాని మీద పెద్ద దుమారం అయింది. ఇది చట్టం కాదు, ఎట్లా దీన్ని అని చాలామంది కోర్టుకు పోయిర్రు. ప్రభుత్వం గుర్తించి దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపింది. గవర్నర్ సంతకం పెట్టిండు. ఇప్పుడు అది చట్టంగా కనబడతా ఉన్నది. అందులో ఎక్కడైనా హైడ్రా వచ్చిన తర్వాత ఉన్న అక్రమాలను మాత్రమే మేము ఫోకస్ చేస్తామని ఎక్కడైనా ఉన్నదా? మరి తప్పుడు సంకేతాలు సమాజానికి రంగనాథ్ పంపిస్తున్నాడు. ఎట్లా దీన్ని చూడాలా? భట్టి విక్రమార్క అంటుండు 1.5 కోట్ల భూదందా జరిగింది అంటుండు. 1.5 కోట్ల మరి 1.5 కోట్లు జూలై తర్వాత వాటికేనా? తర్వాతనే జరిగిందా? ముందు నుంచి జరిగిందా? ముందు నుంచి జరిగింది కదా, ముందు జరిగిందే కదా. మరి ఈ విషయంలో హైడ్రా ఫోకస్ చేయదా? మేము చెప్తున్న లైన్ ఇది. భట్టి గారు దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది అని మేము కొన్ని 100 సార్లు చెప్పినాం. ఇప్పుడు ఆ లైన్ మీరు తీసుకున్నారు, సంతోషం. మనకి ఈ తలకాయలో ఉన్న జుట్లలో ఒక వెంట్రుక మందం కాదు కాళేశ్వరం. అతిపెద్ద కుంభకోణం, భూముల కుంభకోణం. మనం అనుకుంటున్నాం 1000 కోట్లు 2000 కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్ల భూ వ్యవహారం జరిగింది. కొన్ని లక్షల కోట్ల. ఇప్పుడు ఏమంటున్నారు? హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాలు చేతులు మరి. 15,000 ఎకరాలు చాలా తక్కువ. హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 1,00,000 ఎకరాల భూమి చేతులు మారింది జిహెచ్ఎంసీ ఆ పరిధిలో. ఇప్పుడు మా పాయింట్ ఇంకొకటి, నేను మొన్న కూడా చూపించిన నార్సింగి 2 అనే చెరువులో ఫినిక్స్ అనే కంపెనీ 100% చెరువును కబ్జా చేసిందనేమో మీరు రిపోర్ట్ ఇస్తారు. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఏమో లేదు లేదు చెరువే లేదు, ఈ పిటిషన్ వేసిన వాళ్ళంతా సుప్రీంకోర్టు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆమె పిటిషన్ని డిస్మిస్ చేసి ఆమెకు పెనాల్టీ ఇవ్వండి అని సుప్రీంకోర్టులో వాదిస్తాడు. మీరు రిలీజ్ చేసిన తర్వాత ఇదేం తమాషా? ఒకవైపున హైడ్రా పేరుతో కూల్చివేతలు అక్రమాలు జరిగితే వాటిని కూల్చేసి ఆ చెరువులను కానీ గవర్నమెంట్ భూములను కానీ రీస్టోర్ చేయాల్సిన హైడ్రా కమిషనరు మేము ముందు చేయం మేము తర్వాత చేస్తామంటాడు. ఏంది డ్రామా? ఓ డ్రామా కంపెనీ తయారైంది కదా. నిన్న రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్, 1 సెకండ్, ఏమని చెప్తున్నారు ఆయన? మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ప్రెస్ నోట్లో ఏముందంటే క్లారిటీ ఆన్ డెమాలిషన్స్ బై హైడ్రా. కూల్చివేతలకు సంబంధించి హైడ్రా వివరణ. హైడ్రా రాకముందు బిఫోర్ జూలై 2024 అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదు. ఏ కట్టడాలను అంటే ఏవి కూల్చదు అన్నట్టే కదా, ఫస్ట్ లైన్లోనే తేలిపోయింది. జూలై 24కి ముందు ఉన్న ఏ కట్టడాన్ని హైడ్రా కూల్చదు. హైడ్రా ఆర్డినెన్స్లో రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు మీరు సమాధానం చెప్పాలి. రంగనాథ్ గారు చెప్తున్న దాంట్లో క్లారిటీనే ఉంది అనన్న చెప్పాలి, లేదా ఆయన మాట్లాడేది తప్పని చెప్పాలి. ఆయన మాట్లాడేది తప్పు అయితే తీసి అవతల పడేయాలి. ఆయన ఏమంటున్నాడు? హైడ్రా రాకముందు బిఫోర్ జూలై 2024 అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చివేదు హైడ్రా అంటున్నాడు.
అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై వాటిలో కనుక నివాసం ఉంటే హైడ్రా కూల్చదు. అవసరం లేదు. నివాసం ఉన్న వాటిని కూల్చమని ఎవరు అడుగుతున్నారు? ఆక్యుపై చేయని వాటి గురించి ముందు ఫోకస్ చేయమని అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, మాఫియాలు పెద్ద ఎత్తున చెరువులని, గవర్నమెంట్ భూములను కబ్జాలు చేసిన వాటిని కూల్చమని అడుగుతున్నారు. ఒకవేళ అందులో ప్రజలు ఆక్యుపై చేస్తే ప్రజలకి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని వంగబెట్టి ఆ ప్రజలకు ఆ డబ్బులు చెల్లించి అక్కడ అవసరమైతే వీలైతే ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయమని అడుగుతున్నారు. ఇది కూడా ఇంకొంత లేట్ ప్రాసెస్. అది అంత ఈజీగా జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఎక్కడైతే ఆక్యుపై చేయలేదో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాటిని ఫస్ట్ కూలగొట్టండి. అనుమతులు లేకుండా కట్టిన వ్యాపార, వాణిజ్య కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చడం జరుగుతుంది. ఉదాహరణకు ఎన్కన్వెన్షన్ అట, దానికి పర్మిషన్ లేదు కాబట్టి కూల్చిండట. మరి అలా రియల్ ఎస్టేట్ మాఫియాలు, రంగనాథ్ గారు వినండి ఒక్కసారి, మీరు ఎంత తెలివిగా ఇది తయారు చేసిరంటే మరి పెద్ద టీంనే పెట్టుకున్నట్టున్నారు. అనుమతులు ఒకవేళ లేకపోతే వాటిని కూలుస్తారట. మరి దొంగ అనుమతులు, అక్రమానుమతులు తీసుకున్న వాటిని ఎందుకు కూల్చారండి? వాసవి బాచుపల్లిలో మొత్తం చెరువు యొక్క మ్యాప్ని, అంటే గ్రామం యొక్క మ్యాప్ని మార్చేసి ఒక్కొక్క అధికారికి 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చి 7 సార్లు సర్వే చేయించి మ్యాప్ను మార్చిండు. అది 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 పర్మిషన్ కరెక్ట్ అయిద్దా? అది జూలై ముందు ఇచ్చిన పర్మిషన్ కాబట్టి ఇక మేము దాన్ని ఏం చేయలేమని వదిలేస్తారా? మరి దేనికి మరి హైడ్రా? గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత వాటిని రద్దు చేస్తే ఆ అక్రమ కట్టడాలు, గతంలో అనుమతులు ఇచ్చి ఆ తర్వాత వాటిని కనుక రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయి. అవి నివాసాలైనా సరే జూలై తర్వాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చడం జరుగుతుంది. కత్వా చెరువు, మల్లంపేటలో, అమీన్పూర్లో కూల్చివేతలు ఈ కేటగిరీలోకే వస్తాయి. ఎన్ని కూల్చిరండి? రేకుల షెడ్లు, ప్రహరీ గోడలు, ఇవి తప్ప మీరు కూల్చిందేందో. పేదలను ముందు పెట్టి వెనక ఉండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్ల చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. ఉదాహరణకు చింతల చెరువు, గాజుల రామారం, మాదాపూర్లోని సున్నం చెరువులో కూల్చివేతలు ఈ కేటగిరీలోకి వస్తాయి. కోర్టు ఉత్తర్వులుంటే ఇలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుంది. ఉదాహరణకు నిజాంపేటలోని ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ కూల్చివేత. ఈ కూల్చివేత కరెక్టేనా? మరి అప్పటి నుంచి మిగతా చెరువుల్లో ఉన్న కూల్చివేతలు ఎందుకు ఆగిపోయినాయో? ఎర్రకుంటకి ఎందుకు ఒకటే పోతున్నారు? మరి బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన లిస్టులో ఎర్రకుంట మీరు కూల్చిన కట్టడాలు చెరువులో ఉన్నాయని వస్తున్నాయా, బయట ఉన్నాయని వస్తున్నాయా? క్లారిటీ ఇవ్వండి, చెప్తాం రాబోయే రోజుల్లో మేమే క్లియర్గా. హైడ్రా ఆవిర్భావం తర్వాత ఆఫ్టర్ జూలై 19, 2024 అనుమతి ఇచ్చి ఉన్నా లేకున్నా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయడం జరుగుతుంది. ఎంతమంది మీద కేసులు పెట్టండి ఇప్పటిదాకా? ఒక అధికారి పేరు చెప్పండి. ఎంతమందిని జైలుకు పంపిరు? మేము ఇస్తాం డీటెయిల్స్ లిస్ట్ కావాలంటే. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలెట్టింది. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలిచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుంది. హైడ్రా కూల్చివేతలు చేసిన తర్వాత ఆ ప్రాంతం ప్రజల అవసరాల కోసం వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ప్రాధాన్యతనిస్తుంది. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం. ఆ చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి సంస్థ దేశంలోనే మొట్టమొదటిది. గత 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపైన స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నది. మీకు స్పష్టత కాదు కదా, పెద్ద డ్రామా చేస్తున్నారు. పాపులారిటీ కోసం, ఇమేజ్ కోసం, సెన్సేషన్ కోసం మీ ప్రకటనలు ఉన్నాయి తప్ప చెరువులను రక్షించాలనే ఆలోచన మీకు లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, హైదరాబాద్ చేరిలింగంపల్లి, గోపన్పల్లి, తెల్లాపూర్ ఈ ఏరియాల్లో, మియాపూర్, మూసాపేట్ ఈ ఏరియాల్లో ఉన్న చెరువుల్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు? చెప్పండి, ఆన్సర్ చేయండి. వాసవి సరోవర్, మూసాపేట్ చెరువులు ఆక్యుపై అయిందా? ప్రజలు నివాసం ఉన్నారు అక్కడ. మరి పనులు ఎట్లా నడుస్తున్నాయి? ఫినిక్స్ నార్సింగ్ 2 చెరువులో 45 అంతస్తులు -6 LR కడుతున్నాడు. పనులు జరుగుతున్నాయి అక్కడ. ఆక్యుపై చేసిరా? అది ఏం సమాధానం చెప్తారు మీరు దీనికి? ఏముంది మీ దగ్గర దీనికి ఆన్సర్?
మీరు అమీన్పూర్కి పోయి ఆ అధిత్రి వెంచర్ ఎందుకు ఇది పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, దీన్ని ఎందుకు ఆపరంటే ఇది డౌన్ స్ట్రీమ్ మాకు సంబంధం లేదని అక్కడ ఉన్న వాళ్ళకి మీరు చెప్పలే? దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది. భావితరాల భవిష్యత్తు బాగుండాలని, పర్యావరణ హితమైన మెరుగైన ప్రజాజీవనం కోసం నగర ప్రజలు హైడ్రాకు సహకరిస్తున్నారు. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు హైడ్రా పనిచేస్తుంది. హైడ్రాను బలోపేతం చేయడానికి వివిధ చట్టాల కింద ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెడుతూ వస్తోంది. టెక్నాలజీ పరంగా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం. గత 5 నెలల్లో హైడ్రా దాదాపుగా 200 ఎకరాల చెరువుని, ప్రభుత్వ భూములను, పార్కులను స్వాధీనం చేసుకున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రాపై నమ్మకంతో ఫిర్యాదులు చేస్తున్నారు కదా. అమీన్పూర్లో గోల్డెన్ కీ అనే వెంచరు కన్స్ట్రక్షన్ కూల్చివేత ఎందుకు ఆగిపోయింది? అది గవర్నమెంట్ భూమిలో కడుతున్నాడా లేదా? ఏమైంది? రాత్రికి రాత్రి గూడెం మైపాలెడ్డి తమ్ముడు మీ ఆఫీస్కి రాగానే క్లోజ్ అయిపోయింది. వర్క్స్ జరుగుతున్నాయి కదా అక్కడ. మీరు కూల్చివేత పక్కన పెట్టండి, పనులన్నీ ఆపిర్రా? మీరు పనులు కూడా ఆపలేదే. మమ్మల్ని ఎవడు బీకేదని చెప్పి గూడెం మైపాలెడ్డి తొడగొట్టి కడుతున్నాడు అక్కడ అమీన్పూర్లో. ఏం డీల్ సెట్ అయిందని అడుగుతున్నాం మేము స్ట్రైట్ క్వశ్చన్. ఇక వదిలిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే ఇంతకాలము ఈ హైడ్రా ఏదో చేస్తుంది అని మేము అనుకున్నాము, నమ్మకం ఉంచినాము. ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఒరగడం కాదు, కానీ ఎవరైతే దాన్ని రూల్ చేస్తున్నారో వాళ్ళకి లాభాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా చాలా తెలివిగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. చాలా తెలివిగా మీ వెనకాల హిడెన్ ఎజెండా ఏముందో కానీ ఈ హైడ్రాని పగడ్బందీగా ముందుకు తీసుకొచ్చి పగడ్బందీగా మూసిపడేసారు. నెక్స్ట్, ఇలా 5,000కు పైగా ఫిర్యాదులు హైడ్రా పరిష్కరించింది. 5,000 ఫిర్యాదులు పరిష్కరించారట. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటున్నాం. ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపించే దిశగా హైడ్రా పనితీరు ఉంటుంది. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భూ కబ్జాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల మీద చట్టపరంగా కఠిన చర్యలు హైడ్రా తీసుకుంటుంది. నాకు ఒకటే ఆన్సర్ చెప్పండి, ఏం అక్కర్లే. మీరు హైడ్రా జూలైలో ఏర్పడ్డది, జూలైలో హైడ్రా ఏర్పడ్డ తర్వాత కన్స్ట్రక్షన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో జూలైలో హైడ్రా వచ్చింది, జూలై తర్వాత జరిగిన అక్రమ కట్టడాల విషయంలోనే మేము చర్యలు తీసుకుంటామని ఎక్కడైనా చెప్పిందా? చెప్పండి. జీవో 99లో అయినా ఉందా కనీసం? ఇదొక పెద్ద డ్రామా కంపెనీగా తయారైంది. వెరీ క్లియర్, హైడ్రా ఓ డ్రామా కంపెనీ.